హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇవాళ గట్కేసర్లో ఎన్ఎఫ్సి నగర్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కాలనీస్ అన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్తోని ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూస్తున్నారు కదా. ఈ ప్రాపర్టీస్ కూడా లేటెస్ట్ అన్నమాట. 100 yardsలో బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 2 ఉన్నాయి, పక్కకి ఇంకో ప్రాపర్టీ ఉందండి. ఇవి 3 వచ్చేసి మన 100 yardsలోనే. ఈ ప్రాపర్టీస్ అన్ని కన్స్ట్రక్షన్ చేసింది సారీ అన్నమాట. సారీ అంతకుముందు కూడా మనం ఒక 2 ప్రాపర్టీస్ మనం ఎక్స్ప్లోర్ చేసాము. చాలా మంచి ఎంక్వైరీస్ వచ్చాయి, చాలామంది అడిగినారట. దాంట్లో ఒక ఫైనల్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సార్ 3 ప్రాపర్టీస్ కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ జరిగింది, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయమని మనం అడిగితే మనం వచ్చి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. లాస్ట్ టైం ప్రాపర్టీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా బాగుండేది సార్. మా వ్యూవర్స్ కూడా చాలా బాగా లైక్ చేసినారు, మంచి వ్యూస్ వచ్చినాయి. సార్ ఈ ప్రాపర్టీస్ గురించి మీరు కొంచెం మాకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయండి సార్. అసలు ఎన్ని యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినారు సార్? 100 yards అండి ఇవి కూడా. 100 yards. ఓకే. డైమెన్షన్ సార్? 1850. సార్ బిల్డప్ ఏరియా ఎంత వస్తుంది సార్? 880 వరకు 5 వరకు కూడా అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్ మన కన్స్ట్రక్షన్ చేసిన ఈ రోడ్ అనేది ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 feet రోడ్. 30 feet రోడ్ చూస్తున్న ఫ్రెండ్స్, ఇది అయితే 30 feet రోడ్ అన్నమాట. కన్స్ట్రక్షన్ 3 సారీయే ఉన్నాయి. ఒక్క ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మనం డీటెయిల్గా అసలు వాట్ అనేది క్లియర్గా తెలుసుకుందాము. సార్ ఇది లొకేషన్ దేని కిందకి వస్తుంది సార్? ఇది గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్. ఓకే. హేమాద్రి నగర్ కాలనీ అంటారండి. హేమాద్రి నగర్ కాలనీ. ఎన్ఎఫ్సి నగర్లో హేమాద్రి కాలనీ. ప్లస్ ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్ కదా సార్? అవునండి, చాలా న్యూ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అదే చూస్తున్నాను కదా, మీరు అంత ముందు వచ్చినప్పుడు 5-6 కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా. ఇదంతా న్యూ కన్స్ట్రక్షన్, అంతా న్యూ పీపుల్ వచ్చి ఉండడానికండి. సిటీ నుంచి దూరంగా పొల్యూషన్ ఉండొద్దు, మంచిగా వెంటిలేషన్ బాగుండాలి అనుకున్న వాళ్ళు, పీస్ఫుల్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్రాపర్టీ చాలా బాగా సెట్ అవుతాయి సార్. అంటే సిటీని దూరంగా ఏం లేదండి, జస్ట్ గట్కేసర్ బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం వస్తుంది సార్? ఇది గట్కేసర్ బస్ స్టాండ్ నుంచి 3 kilometers వస్తుంది అంతే. జస్ట్ చూస్తున్నారు కదా, బస్ స్టాండ్ నుంచి 3 kilometers అండి. నియర్ బై రైల్వే స్టేషన్ ఉంది, మన హాస్పిటల్స్, స్కూల్స్, ఎవ్రీథింగ్ అయితే అన్నీ ఉన్నాయండి. సార్ దీని ఫేసింగ్ ఏంటి సార్? సౌత్ ఫేస్ వస్తుంది. సౌత్ ఫేస్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది సౌత్ ఫేస్ అండి. ఈ ప్రాపర్టీ 100 yards కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సారే ఓనర్, మీ నెంబర్ సార్ డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను, ఒకసారి పాసిబుల్ ఉంటే విజిట్ చేయండి. లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? 7 feet గేట్. 7 feet గేట్ చూస్తున్నారు కదా, 7 feet గేట్ అండి. ఒక మంచి చిన్న కార్ అయితే లోపల పార్కింగ్ చేసుకోవచ్చు. మనకు ర్యాంప్ కూడా తీసుకున్నాం. లోపలికి ఫస్ట్ ఎంటర్ కానీ ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్లో అయితే గ్రానైట్ తీసుకోవడం జరిగింది. లపత్ర గ్రానైట్ అయితే తీసుకున్నారండి, స్కిడ్ కాదండి. మంచి మనకు పార్కింగ్లోనే పైకి స్టెప్స్ కూడా ఇచ్చినారు. 3.5 feet మనం పైకి వెళ్ళడానికి మంచి స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ పక్కకి మనకు వాష్ ఏరియా ఇచ్చినారండి. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ స్టెప్స్ కింద ఇచ్చినారు. ప్లస్ మనకు ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చినారు, కనెక్షన్స్ ప్లస్ ట్యాప్ కూడా అన్ని రెడీగా ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇది పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచి పార్కింగ్. ప్లస్ ఇక్కడ ఎందుకు చుట్టూ టైల్స్ పెట్టినారు, అన్ని మంచిగా డిజైన్ చేసినారండి. ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ఉంది. ప్రాపర్టీ ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే మీరు చాలా మంచిగా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఉంటుంది. సార్ ఇది ఎన్ని ఫీట్ గలీ సార్? ఇది 3.10 inches అండి. 3.10 inches గల్లీ అండి. ఎందుకంటే మనం ఈ వేల నుంచే మనం ముందరికి వెళ్ళాలన్నమాట, మనం ఫస్ట్ వెళ్ళాలంటే. సో ఇలా అయితే తీసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు సింహద్వారం కదా సార్ ఇది? అవునండి. ఓకే సార్, సింహద్వారం ఏం ఫేసింగ్? ఇది ఈస్ట్లో ఇచ్చాం. ఓకే, మనకు అది వచ్చేసి సౌత్ గేట్, సౌత్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ అనమాట. ఇది ఏంటంటే 100% వాస్తు కోసం కట్టడం జరిగింది, అందుకని ఫేసింగ్ ఇలా ఇచ్చినారు. సార్ ఇది లోపలికి వెళ్ళే ముందు ఇవి వుడ్ అయితే ఏది తీసుకున్నారు సార్? వుడ్ ఇండియన్ వుడ్ అండి. ఇండియన్ టేక్ తీసుకున్నారు అండి. ఇండియన్ టేక్ కూడా తీసుకున్నారు. ఇలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా ఉంది. మనం ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అవుదాం. హాల్లోకి ఎంటర్ కానీ కింద చూడండి, ఫస్ట్ కింద అంతా మార్బుల్ అన్నమాట. మార్బుల్ తీసుకున్నారు. బిల్డింగ్ అంటే మనం లోపల కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, బాత్రూమ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా మనకు మార్బులే తీసుకున్నారు. ప్లస్ టీవీ యూనిట్ అయితే మనకు వుడ్ వర్క్ అవసరం లేదండి, అంత మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. దీనికి ఏవైతే పెయింటింగ్స్ యూజ్ చేసినా అన్ని ఏషియన్ పెయింట్స్ అలాంటివి యూజ్ చేయడం జరిగింది అనమాట. ప్లస్ పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసినారండి. అసలు చెప్తున్నాను కదా, ప్రాపర్టీ ఒకసారి చూసినారంటే కంపల్సరీ మీరు టెంప్ట్ అవుతారు, అంత మంచి ప్రాపర్టీ అనమాట. మనకు హాల్ పక్కకి ఒకటి కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ వచ్చేసి మన గ్రానైట్ అయితే తీసుకున్నారు. వీళ్ళు యూజ్ చేసినవి అన్నీ చూస్తున్నారు కదా, ఇగో ఏషియన్ పెయింట్స్, రాయల్ ప్లస్ బిర్లా వైట్ పుట్టి, వీళ్ళు తీసుకున్న కంప్లీట్ దీంట్లోకి వాడినవి అన్నీ చాలా మంచి క్వాలిటీయే వాడినారండి. అందుకని చెప్పేసి బిల్డింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కిచెన్లోనే మనకి ఏంటంటే మంచి ఒక చిన్న పూజా గది అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా మార్బుల్ పెట్టినారు, టైల్స్ పెట్టినారు.
మంచి ఒక విండో కూడా ఇచ్చినారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి. ప్లస్ మన హాల్లో ఎంటర్ అయితే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే మన ఇక్కడ వాష్ బేషన్ కోసం కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టూ టైల్స్ పెట్టి చాలా మంచిగా డిజైన్ చేసినారు. ఇక్కడ మనం ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సార్ ఈ బెడ్రూమ్ ఒకసారి లెంత్ చెప్తారా సార్, ఎంత లెంత్ ఏంటండి? ఇది 16 ఫీట్ అండి. ఓకే, ఇలా 16 ఫీట్ 16 ఫీట్లో ఒక 4 ఫీట్ బాత్రూమ్ లెంత్ చేసుకున్నాను. ఓకే, 12 ఫీట్ సపరేట్గా బెడ్రూమ్కి ఇచ్చేసాను. 12 ఫీట్ బెడ్రూమ్కి ఇచ్చినారు. చూస్తున్నారు కదండి, మంచి స్పేషియస్గా మంచి షెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చినారు. పెయింటింగ్స్ కూడా చూడండి ఎంత మంచిగా లైట్ లెమన్ కలర్, పైన ఫాల్ సీలింగ్ కూడా ఒక్కసారి చూడండి, లైట్ మంచి మంచి కలర్స్ అండి. ఇలాంటి పెయింటింగ్స్ చాలా రేర్ చూస్తాము ఇది ఒక ప్రాపర్టీకి. ప్లస్ ఇది ఏంటంటే విండో తీసుకున్నారు, ఇది కూడా వుడ్ విండో తీసుకున్నారు. మంచిగా సెక్యూరిటీ ప్రాబ్లమ్ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి. దీంట్లో ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనకు వెస్టర్న్ అయితే పెట్టడం జరిగింది. దీని చుట్టూ టైల్స్ కూడా తీసుకున్నారు. ప్లస్ మనం ఏంటంటే హాల్ చూసాం, బెడ్రూమ్ చూసాం, కిచెన్ చూసాం కదా. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక్కసారి చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉందండి, పెద్దగానే ఉంది, చిన్నగా ఏం లేదు. సార్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్? పెద్దగా మంచిగా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చి ఇటు 14.5 ఉంటుంది, 14.5 ఇటు 9 ఉంటుంది. ఓకే, అడ్డంగా 9 చూస్తా, అందుకని ఇంత పొడుగు ఉందండి. ప్లస్ బెడ్ కూడా మంచి బెడ్ పడుతుంది. ప్లస్ చుట్టూ కూడా ఒక్కసారి చూసినట్టయితే మీకు మంచిగా షెల్ఫ్స్ అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. జస్ట్ మనం కబోర్డ్ చేసుకుంటే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. పైన మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. ప్లస్ ఏంటంటే అందరూ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే బాత్రూమ్ ఇయ్యరు. సార్ ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి టైల్స్ అన్ని ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకున్నారండి. ప్రాపర్టీ అయితే చాలా నీట్ కన్స్ట్రక్షన్తో తీస్తున్నారు. వీళ్ళు ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో మెటీరియల్ కూడా అన్ని క్వాలిటీ తీసుకున్నారండి. మనం ఫస్ట్ ఒకసారి ఏంటంటే ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకునే ముందు మెటీరియల్ ఏమేమి తీసుకున్నారో కూడా ఒక డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ ఇది అసలు సిమెంట్ దేంతో తీసుకున్నారు సార్? సిమెంట్ ఏది తీసుకున్నారు? మేము కాంక్రీట్ అంతా కూడా నాగార్జున 53 వాడానండి. ఓకే సార్. బ్రిక్ వర్క్ వచ్చే వరకు నాగార్జున 43 వాడాను. ఓకే, బ్రిక్ రెడ్ బ్రిక్కా సార్? రెడ్ బ్రిక్ తీసుకున్నారు. సార్ స్టీల్ ఏది తీసుకున్నారు? జయరాజు లేదా సుగుణ, ఈ రెండిట్లో మేము వాడుతూ ఉంటాం. ఓకే సార్. పెయింటింగ్స్ మొత్తం కూడా రాయల్, ఇంటీరియర్ కూడా రాయల్ బాక్సెస్ కనిపిస్తుంది. బయట వచ్చేసి ఎపెక్స్ వాడతాను, ఏషియన్లో ఎపెక్స్ వాడుతున్నారు. ఓకే సార్. వైరింగ్ ఏది తీసుకున్నారు సార్? నాకు కూడా ఇచ్చానండి. నాకు కూడా చూస్తున్నారు కదండి. ప్రాపర్టీలో అసలు ఏంటంటే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. అన్ని మంచి అంటే టేక్ తీసుకుంటే ఇండియన్ టేక్ తీసుకున్నారు. ఈవెన్ సిమెంట్ కానీ స్టీల్ కానీ అన్ని క్వాలిటీ పెట్టి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే సార్ ఇక్కడ లోకల్ అన్నమాట. సార్ ఈ కన్స్ట్రక్షన్ చేస్తూ ఇలా సేల్స్ చేస్తుంటాడు. రెగ్యులర్ ఇప్పటి నుంచి కాదు, సార్ లాస్ట్ ఒక చాలా ఇయర్స్ నుంచి ఈ వర్క్స్ అన్ని చేస్తుంటాడు అన్నమాట. సో మీకు ఏంటంటే ప్రాబ్లమే ఉండదండి. ఇప్పుడు ఏంటంటే సార్ ఇవి మనకు చుట్టుపక్కలనే ఒక 7 ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అన్నట్టు. మనం చూసినాక స్టార్టింగ్ ఒక 2, ఇది బ్యాక్ సైడ్ 2 ఇలా సార్ చేస్తుంటాడు. అందుకని మీకు ప్రాబ్లం లేదు, సార్ నియర్ బై ఉంటాడు అన్నట్టు. అందుకని మీరు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి సార్ నెంబర్ ఏంటంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా సార్ని కన్సల్ట్ కాండి. మధ్యలో మీడియేటర్స్ కూడా ఎవరు లేరండి. సార్ ఇప్పుడు ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు సార్ దీనికి? నేను దీన్ని 3650కి నేను చేస్తున్నానండి. 3650. సార్ ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? లేదండి, ఇది ఫిక్స్ ప్రైస్. చూస్తున్నారు ఫ్రెండ్స్, 3650 అండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 3650 అంటే మీరే ఆలోచించండి, 100 యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసి ఉన్న బిజీ లైఫ్లో అందరు జాబర్స్, ఎవరి కన్స్ట్రక్షన్ చేసుకున్నంత టైం లేదు నా డేస్. అందుకని చెప్పి సార్ ఏంటంటే ఇంత మంచి ప్రోడక్ట్ని ఇంత తక్కువకు మనకి ఇవ్వడము చాలా అదృష్టం అని భావించాలి. ఎవరికైనా తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే ఒకసారి ఫస్ట్ సైట్ విజిట్ చేయండి. మీ వీడియోలో కంటే లైవ్లో చూస్తే చాలా బాగుందండి ప్రాపర్టీ. చూస్తున్నారు ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అన్నమాట. సార్ దీనికి లోన్ గురించి మాకు ఒక్కసారి చెప్పండి. లోన్ తప్పకుండా. ఇది 80% వస్తుందండి. 80% లోన్ వస్తుంది. ఓకే. ఏ బ్యాంక్ అయినా, ఏ గవర్నమెంట్ బ్యాంక్ అయినా వెళ్ళి తీసుకోవచ్చు. లేదు మమ్మల్ని ఇప్పించమన్నా మీరు కూడా ఇప్పిస్తారు. ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లం కూడా లేదండి. మీకు ఏంటంటే జస్ట్ సిబిల్ ఒకటి ఉంటే 3650,000 అంటే చాలా తక్కువ. ప్లస్ ఏంటంటే లోన్ కూడా ఈజీగా వచ్చేసేస్తుంది. మీకు లోన్ వాళ్ళు ఎవరు తెలియదు అనుకోండి, సారీ గవర్నమెంట్ బ్యాంక్లో మరి ఇప్పిస్తా అంటున్నాడు. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అట్లా మీకు ప్రాబ్లం అనిపించచ్చు. గవర్నమెంట్ బ్యాంక్తోనే సారే దగ్గర ఉండి కూడా ఆ ప్రాబ్లమ్ని కూడా అది కూడా ఇప్పిస్తా అంటున్నాడు. సో ఒకసారి ఏంటంటే ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ కూడా పెట్టండి. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తానండి.
ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా మాకు ఒక చిన్న సాయం ఉందండి. జస్ట్ మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలానే మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.